వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల హీట్ స్ట్రోక్స్ పెరిగి ప్రమాదం ఎక్కువ అవుతూ ఉంటుంది. శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో ఎక్కువ పోవడం ద్వారా డీహైడ్రేషన్ అవ్వడం, తద్వారా శరీరం ప్రమాదంలోకి వెళ్ళడం మనం చూస్తాం. వేసవిలో ఇటువంటి ప్రమాదం బారిన పడకుండా సహజ సిద్ధంగా సమ్మర్లో అనగా వేసవి కాలంలో దొరికే శ్రేష్టమైన ఫ్రూట్స్ ద్వారా హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. మనకి చాలా అనువుగా దొరికే ఈ 12 రకాల ఫ్రూట్స్ను మనం వేసవిలో క్రమంగా తీసుకోవడం ద్వారా, మొదటిగా వాటి విలువ తెలుసుకోవడం ద్వారా మనం దాదాపుగా వేసవి కాలంలో ఈ ఎండ తీవ్రత నుండి మన దేహాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ 12 రకాల ఫ్రూట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. హీట్ స్ట్రోక్ నుండి రక్షించే సమ్మర్ ఫ్రూట్స్ అన్నమాట, వేసవి పండ్లు. అందులో మొట్టమొదటిది వాటర్ మెలన్. ఆ పేరులోనే ఉంది వాటర్. వాటర్ మెలన్లో అనగా పుచ్చకాయలో దాదాపు 90 నుండి 92% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచే, శరీరంలో నుండి చెమట రూపంలో వెళ్ళిపోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్ని ఇది భర్తీ చేస్తూ ఉంటుంది. పుచ్చకాయలో ప్రత్యేకంగా ఏ, B6, సి విటమిన్లు సమృద్ధిగా ఉండి శరీరానికి శక్తినివ్వడం మాత్రమే కాకుండా డీహైడ్రేషన్ నుండి, అంటే శరీరంలో నీరు కోల్పోయిన స్థితి నుండి నీటిని భర్తీ చేసి కండరాల్లో వచ్చే బలహీనతను, నొప్పులను తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. పుచ్చకాయలో ప్రత్యేకంగా లైకోపీన్ ఉంటుంది. ఇది దేహాన్ని సమతా స్థితిలో ఉంచడం మాత్రమే కాకుండా సన్ ఎక్స్పోజర్ నుంచి, ఎండాకాలం వేడి తీవ్రత నుండి చర్మం పాడైపోకుండా కాపాడుతూ ఉంటుంది ఈ లైకోపీన్. కాబట్టి పుచ్చకాయ మనకు వేసవి కాలంలో విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయని మనం క్రమం తప్పకుండా వేసవి కాలంలో తీసుకోవడం ద్వారా సన్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవచ్చు. రెండోది, మనకు ఆంధ్ర ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. ఫలాలకే మహారాజు అంటారు, రారాజు అంటారు. మనకు తెలుసు మామిడి. మామిడి వెంటనే శక్తినిస్తుంది. శరీరంలో కోల్పోయిన లవణాలు, సాల్ట్స్ని, నీటిని భర్తీ చేస్తుంది. అయితే ఈ మామిడిని మితంగా తీసుకోవాలి. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీని ఎడల ఒకంత జాగ్రత్త వహించాలి. షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉన్నవారు కొంత మట్టుకు తీసుకోవచ్చు, కానీ మరి షుగర్ అధికంగా ఉన్నవారు ఈ యొక్క ఫలం ఎడల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. మామిడి మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇవ్వడం మాత్రమే కాదు, ఇది ఎలక్ట్రోలైట్స్ని ఇస్తుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవి కాలంలో మామిడికాయలను సరైన రీతిలో, సరైన మోతాదులో తినాల్సిన అవసరం ఉంది. ఇక మూడో ఫ్రూట్ కర్బూజా, మస్క్ మెలన్. ఇందులో హై వాటర్ కంటెంట్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇది శరీరాన్ని చల్లబరిచి శరీరంలో నీటి శాతాన్ని భర్తీ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది న్యాచురల్ కూలెంట్ అన్నమాట. ఇక నాలుగోది నిమ్మకాయ. నిమ్మకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మరసం, సాల్ట్, షుగర్ కలిపితే ఇది చాలా శ్రేష్టమైన ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు, ఇది శరీరంలో తక్షణ శక్తినిస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్ళొచ్చిన వారు అలసటగా, నీరసంగా, నిస్సత్తుగా ఉంటాయి. నిమ్మకాయ రసం, సాల్ట్, షుగర్ కలుపుకొని తాగడం ద్వారా ఇన్స్టంట్ ఎనర్జీ. నెంబర్ 5 బనానా, అరటిపండు. అరటిపండులో తక్షణం శక్తినిచ్చే స్థితి ఉంది. అందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. కాబట్టి మన శరీరంలో వాటర్ని బ్యాలెన్స్ చేస్తుంది, నీటి సమతుల్యతను కాపాడుతుంది, బలహీనతను తగ్గిస్తుంది. ఎండలోకి వెళ్ళొచ్చిన వెంటనే ఒక బనానా తీసుకోవడం ద్వారా మనం ఎండలోకి వెళ్ళడం ద్వారా కోల్పోయిన నీటిని, శక్తిని మనం భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెంబర్ 6
గ్రేప్స్, ద్రాక్ష మనకి హైడ్రేట్గా పనిచేస్తుంది. అందులో ఎక్కువ నీరు ఉంటుంది. వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది, అలసటను తగ్గిస్తుంది. ద్రాక్షల్ని మనం ఎండ తీవ్రత నుండి తగ్గించుకోవడానికి, సన్ స్ట్రోక్ నుండి కాపాడుకోవడానికి ద్రాక్షను వాడచ్చు. నెంబర్ 7 పైనాపిల్, అనాస. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందులో ప్రత్యేకంగా ఎక్కువ నీరు ఉండడం ద్వారా ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది, కోల్పోయిన నీటి శాతాన్ని భర్తీ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రత్యేకంగా ఇందులో బ్రెమోలిన్ అనే ఎంజైమ్ కణాల వాపును, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎండ తీవ్రత నుండి కాపాడడంలో ఈ పైనాపిల్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 8 కోకోనట్ వాటర్. ఇంతకు మించి మనకి ఎలక్ట్రోలైట్స్, తక్షణ శక్తిని, కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి కోకోనట్ వాటర్ లాంటి సహజ సిద్ధమైన ఔషధం ఏదీ లేదని చెప్పచ్చు. వేసవిలో అత్యుత్తమమైన సహజ పానీయం, శరీరంలో నీటి లోటును వెంటనే భర్తీ చేస్తుంది. ఇది మ్యాజిక్ సమ్మర్ సేవియర్ అంటారు దీన్ని, ఎందుకంటే డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది కాబట్టి. నెంబర్ 9 కుకుంబర్. ఇందులో 90% నీరు ఉంటుంది. దీన్ని వాస్తవంగా వెజిటేబుల్గా పరిగణిస్తారు, కానీ దిట్స్ ఎ టెక్నికల్ ఫ్రూట్. ఇది వెంటనే శక్తిని, నీటిని భర్తీ చేస్తుంది, శరీరాన్ని వెంటనే చల్లపరుస్తుంది, కోల్పోయిన నీటి శాతాన్ని భర్తీ చేస్తుంది. నెంబర్ 10 బెర్రీస్. స్ట్రాబెర్రీస్ కావచ్చు, బ్లూబెర్రీస్ కావచ్చు, రాస్బెర్రీస్ కావచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, శరీరాన్ని వేడి నుండి తగ్గించి కూల్ చేస్తాయి. నెంబర్ 11 బేల్ ఫ్రూట్. దీన్ని వుడ్ యాపిల్ అంటారు. ఏ ట్రెడిషనల్ రెమెడీ ఫర్ సమ్మర్. బేల్ జ్యూస్ ప్రత్యేకంగా ఎక్సలెంట్ కూలింగ్ ఎఫెక్ట్, శరీరాన్ని చల్లబరుస్తుంది, హీట్ స్ట్రోక్ నుండి దేహాన్ని కాపాడుతుంది. నెంబర్ 12 పపాయ. ఇది జీర్ణక్రియను సజావుగా జరిగేటట్టు చేస్తుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇందులో అంటే శరీరాన్ని ఇది క్రమపరచడమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని క్రమమైన రీతిలో జీర్ణక్రియ జరిగేటట్టు చేయడం ద్వారా శరీరం జీర్ణ వ్యవస్థ మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది, జీవక్రియలో చాలా సహకరిస్తుంది. ఎండాకాలం దొరికే పపాయ శరీరానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఈ 12 రకాల ఫ్రూట్స్ వేసవిలో మనకు దొరుకుతాయి. ఇవి మనకి కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయడంలో, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లో, మనకు చెమట ద్వారా మన శరీరంలో ఉన్న లవణాలు కోల్పోతాం. ఈ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ వస్తుంది. ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియలో సహకరిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను ఇవి నియంత్రిస్తాయి. కాబట్టి క్రమంగా వేసవి కాలంలో దొరికే ఈ ఫ్రూట్స్ను అశ్రద్ధ చేయకండి. మీకు దొరికినంత మట్టుకు వేసవి కాలంలో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా వేడి నుండి దేహాన్ని, సన్ స్ట్రోక్ నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది.